ప్రేక్షకులకు నమస్కారం. ఈ సెషన్లో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన అంశం లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ డిఫెన్స్ లాయర్ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి సమాచారం కోసం ఈ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ సెషన్స్ని 3 భాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో అసలు ఈ డిఫెన్స్ లీగల్ కౌన్సిల్ సిస్టమ్ ఏంటి, వీళ్ళ పనితీరు ఎలా ఉంటుంది, ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే అంశాల మీద తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సెకండ్ పార్ట్లో అప్లికేషన్ ప్రొసీజర్ ఎట్లా దాన్ని నింపాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి అనే విషయాలని సెకండ్ పార్ట్లో తెలియజేయడం జరుగుతుంది. థర్డ్ పార్ట్లో ఈ ఉద్యోగం యొక్క విధి విధానాలు ఏంటి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ బాధ్యతలు ఏంటి అనే విషయాలని థర్డ్ పార్ట్లో డిఫైన్ చేయడం జరుగుతుందండి నోటిఫికేషన్ అనుసరించి. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్కి వద్దాం. ఫస్ట్ పార్ట్కి వచ్చేసరికి అసలు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆ వ్యవస్థ గురించి ఒక ప్రాథమిక సమాచారాన్ని మీ ముందుంచే ఉద్దేశంతో ఇది వివరించడం అనేది జరుగుతుందండి. మనకి న్యాయం పేదలకి, అన్ప్రివిలేజ్డ్ సెక్షన్స్కి, పూర్ అండ్ నీడీకి, దట్టు మహిళలకి, అలాగే అన్ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ సెక్షన్స్ పీపుల్కి చేరువ చేయటం కోసం అని చెప్పి న్యాయ సేవాధికార సంస్థలు అనేవి ఏర్పడ్డాయండి. వీటి పనితీరు ఏ విధంగా ఉంటుంది అంటే, వీటి హైరార్కీ వచ్చేసరికి జాతీయ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అనే ఒక సంస్థ ఉంటుంది. దాని పరిధిలో ప్రతి రాష్ట్రంలోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అంటే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. దాని పరిధిలో ప్రతి జిల్లాలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అనే ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంటుందండి. ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ పరిధిలో ఆ జిల్లాలో ఉన్న అన్ని కోర్టు కేంద్రాల్లోని మండల లీగల్ సర్వీస్ అథారిటీస్, MLSC అంటారండి, మండల లీగల్ సర్వీస్ అథారిటీలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. వీటి యొక్క ప్రధాన ధ్యేయం ఏంటి అంటే, సామరస్యపూర్వకంగా కక్షిదారులు గనక అంటే ఎవరైతే కోర్టులో కేసులు ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు సామరస్యపూర్వకంగా రాజీ చేసుకోవాలి అనుకుంటే ఆ రాజీకి ఒక మాధ్యమంగా లీగల్ సర్వీస్ అథారిటీస్ అనేవి ఉపయోగపడతాయండి. అదేవిధంగా ఎవరైతే న్యాయవాదిని పెట్టుకుని కోర్టులో వారి వాదన వినిపించుకునే స్తోమత లేని వాళ్ళు ఉంటారో అటువంటి వారికి ఉచితంగా న్యాయ సేవ అంటే ఎంపానల్ కాబడిన కొంతమంది న్యాయవాదుల ద్వారా వారికి కావాల్సిన ఉచిత న్యాయ సేవను అందించడానికి కూడా ఈ సంస్థలు ఎంతో మెరుగైన సేవలు అందిస్తున్నాయండి. సో ఈ విధంగా వీటి యొక్క ప్రధాన ధ్యేయం ఏంటి అంటే, రాజీ మార్గంలో సత్వర కేసుల పరిష్కరణ, అలాగే ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో న్యాయసేవ అందని వాళ్ళు అటువంటి వారికి న్యాయ సేవలు అందజేయటం అంటే ప్యానల్ లాయర్లను ప్రొవైడ్ చేయటం ద్వారా. అదేవిధంగా కొన్ని పథకాలను కూడా దీంట్లో రూపొందించడం జరిగిందండి. విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ అని, అలాగే డిఫరెంట్ సెక్షన్స్ కోసం వేరే స్కీమ్స్ అనేవి కూడా ఈ లీగల్ సర్వీస్ అథారిటీలో రూపొందించడం జరిగింది. సపోర్ట్ సెంటర్స్ అని, కౌన్సిలింగ్ సెంటర్స్ అని, మీడియేషన్ సెంటర్స్ అని ఎన్నో విభాగాలుగా విడిపోయి ఈ వ్యవస్థ అనేది అన్ని మార్గాల్లోని ప్రజలకి న్యాయసేవ అనేది చేరువ చేయటం అనేది జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి వచ్చిన కొత్త పథకం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్. ఈ కొత్త పథకం అనేది ఇప్పుడు మొదలుపెట్టడం అనేది జరిగింది. ఈ పథకం ప్రకారం అసలు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఉద్దేశం ఏంటి, ఈ పథకంలో చేకూరే ప్రయోజనం ఏంటి, అలాగే ఈ పథకంలో నియమించబడే ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటి అనేది ఈ సెషన్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుందండి. నోటిఫికేషన్ కన్నా ముందు అసలు ఈ స్కీమ్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో ఇప్పుడు సెషన్లోకి వెళ్తే, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఇది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు రూపొందించిన వ్యవస్థ, రీసెంట్గా రూపొందించిన వ్యవస్థ అండి. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఇది కేవలం క్రిమినల్ కోర్టులు, క్రిమినల్ కేసులకు మాత్రమే సంబంధించిన వ్యవస్థ అండి. సివిల్ కోర్టులకు సంబంధించి కానీ, సివిల్ కేసులకు సంబంధించి కానీ ఈ వ్యవస్థకి ఎటువంటి అధికారాలు ఉండవు. అధికారాలు అని చెప్పకూడదు, ఈ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఓన్లీ క్రిమినల్ కేసుల వరకు మాత్రమే ఈ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. సో ఇందులో
మీకు అర్థమవటం కోసం అండి, ఇప్పుడు ఒక క్రిమినల్ కేసు ఉన్నప్పుడు ఆ కేసులో కంప్లైనెంట్ ఉంటారు. సాధారణంగా కంప్లైనెంట్ పోలీసుల దగ్గరికి వెళ్ళి తన ఫిర్యాదు వినిపించుకుంటారు. తన ఫిర్యాదుని ఎఫ్ఐఆర్గా నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ అతన్ని డిఫాక్టో కంప్లైనెంట్ అంటారు, పోలీసులని కంప్లైనెంట్ అంటారు. ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు ప్రభుత్వంలో భాగం కాబట్టి పోలీసులను కంప్లైనెంట్ అంటారు. ఎవరైతే బాధితులు ఉన్నారో అతను డిఫాక్టో కంప్లైనెంట్ అంటారు. అయితే అంత మెటిక్యులస్గా చెప్పడం వీలు పడదు కాబట్టి నేను కంప్లైనెంట్ అని సింపుల్గా చెప్తున్నాను. కంప్లైనెంట్ అంటే ఇక్కడ బాధితుడు అని భావించండి. సో ఈ బాధితుడు తరపున ప్రాసిక్యూషన్ ఉంటుందండి. ప్రాసిక్యూషన్ అంటే మనం అసిస్టెంట్ పీపీ కానీ, అడిషనల్ పీపీ కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ వీళ్ళందరూ ఏంటి అంటే బాధితుడి తరపున కోర్టులో తమ వాదనలు వినిపించడం అనేది జరుగుతుంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించిన వాదనలన్నీ కూడా ప్రాసిక్యూషన్ వారు వినిపించడం అనేది జరుగుతుంది. అలా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారు పోలీసులకి న్యాయవాది అంటే కాదండి, బాధితుడికి న్యాయవాది. సో బాధితుడి వాదనలన్నీ కూడా కోర్టులో ప్రాసిక్యూషన్ వారు వినిపించడం జరుగుతుంది. ఇంకా నిందితుడు అంటే ముద్దాయికి వచ్చేసరికి ముద్దాయి తరపు వాదనలు వినిపించడానికి ముద్దాయి ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టుకుంటారండి. అంటే ఫీజు చెల్లించుకుని ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టుకుంటారు. అతన్నే మనం డిఫెన్స్ లాయర్ అంటాం. సో ఈ ముద్దాయి తరపు వాదనల్ని ఈ డిఫెన్స్ లాయర్ అనే అతను కోర్టులో వినిపించడం అనేది జరుగుతుంది. అయితే ముద్దాయిలందరికీ డిఫెన్స్ లాయర్ని పెట్టుకునే స్తోమత ఉంటుందా అంటే అందరికీ ఫీజు చెల్లించిన న్యాయవాదిని పెట్టుకునేంత స్తోమత ఉండదండి. అయితే అటువంటి వారి కోసం ప్రస్తుతం లీగల్ సర్వీస్ అథారిటీసు ప్యానల్ లాయర్ల నుంచి ఉచిత న్యాయ సేవ కోసం అంటే వాళ్ళ తరపున కోర్టులో వాదనలు వినిపించడం కోసం ప్యానల్ లాయర్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే స్టేట్ బ్రీఫ్స్ అంటారు. అంటే ఎవరైనా కొంచెం క్రిమినల్ కేసుల పట్ల కానీ లేకపోతే సంబంధిత కేసుల పట్ల కానీ పరిజ్ఞానం ఉన్న లాయర్ని లీగల్ సర్వీస్ అథారిటీ నిర్దేశిత ఫీజు చెల్లించడం ద్వారా అతనికి ఉచితంగా న్యాయ సేవ చేయండి అని అతని వాదనలు వినిపించండి అని చెప్పి అడ్వకేట్గా అతనికి అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా అంటే ఏదైతే ప్యానల్ లాయర్లు ఉన్నారో క్రిమినల్ కేసుల్లో ఆ వ్యవస్థకి ప్రత్యామ్నాయంగా నేరస్తుల తరపున అంటే కోర్టులో ఫీజు చెల్లించి న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆ నేరస్తుల తరపున వాదించే డిఫెన్స్ లాయర్లు సాధారణంగా ఫీజు చెల్లించే పెట్టుకుంటారండి డిఫెన్స్ లాయర్ని. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ డిఫెన్స్ లాయర్ వ్యవస్థని కూడా ఇప్పుడు న్యాయ సేవాధికారి సంస్థ ఒక ప్రాజెక్ట్ లాగా అంటే ఏదైతే ఇప్పటి వరకు ఉచితంగా ప్యానల్ లాయర్ల ద్వారా క్రిమినల్ కేసుల్లో ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తున్నారో దానికి బదులు ఈ డిఫెన్స్ లాయర్లకు సంబంధించి ఒక వ్యవస్థను రూపొందించారండి. అదే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని చెప్పుకుంటున్నాం మనం. సో ఇప్పుడు ఇక పూర్తి స్థాయిలో వేతనాన్ని చెల్లించి అంటే ఇవి కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్స్ అండి. 2 సంవత్సరాల ప్రాతిపదికగా కాంట్రాక్ట్లో వీళ్ళని తీసుకుంటున్నారు అడ్వకేట్స్ని. ఆ ఎలిజిబిలిటీస్ అవన్నీ కూడా కింద డిస్కస్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ డిఫెన్స్ లాయర్ పని ఏంటి అంటే ఎవరైతే న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని ముద్దాయిలు ఉంటారో వాళ్ళ తరపున కోర్టులో వాదనలు వినిపించడం, కంప్లైనెంట్ తరపున ప్రాసిక్యూషన్ వాదనలు వినిపిస్తుందండి. సో ఇది డిఫెన్స్ లాయర్ వ్యవస్థ. సో ఇక్కడ వచ్చేసరికి మనం చెప్పుకున్నట్టు లీగల్ సర్వీస్ అథారిటీస్ అనేవి ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఉచిత న్యాయ సహాయాన్ని ప్రొవైడ్ చేస్తే అందులో ఆల్రెడీ ప్యానల్ లాయర్లు అనే వ్యవస్థ ఒకళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయి డిఫెన్స్ లాయర్ల వ్యవస్థని క్రియేట్ చేయడం కోసం కొత్త ప్రాజెక్ట్ని ఇప్పుడు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇంట్రడ్యూస్ చేస్తుందండి. సో ఇందులో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ చేసే పని ఏంటి అంటే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అనే ఒక వ్యవస్థను రూపొందించింది. ఈ వ్యవస్థ పరిధిలో ఏంటి అంటే ప్రతి జిల్లాలోని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆఫీస్ ఒకటి ఉంటుందండి. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆఫీస్ అంటాం. సో ఈ ఆఫీస్లో ఉండే ఉద్యోగులు ఎవరు అంటే వాళ్ళ న్యాయవాదులే. ఉద్యోగులు ఎవరు, వాళ్ళని ఏ విధంగా నియమిస్తారు, వాళ్ళ కాలపరిమితి ఎంత, అదేవిధంగా వాళ్ళ వేతనాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఇందులో మనం డిస్కస్ చేయొచ్చండి. సో ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆఫీస్కి సంబంధించి ఇందులో 3 స్థాయిల్లో ఉద్యోగులు ఉంటారండి ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆఫీస్లో. అందులో
పై స్థాయిలో ఉండే ఆఫీసర్ ఎవరు అంటే చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్. అలాగే ఆయన తర్వాతి స్థాయిలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉంటారండి. సో అతని తర్వాత స్థాయిలో అంటే ఆఖరి స్థాయిలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అనే అధికారం ఉంటుందండి. ఈ ముగ్గురితోని ఒక ఆఫీస్ అనేది ఏర్పడుతుంది. వీళ్ళ ప్రధానమైన బాధ్యత ఏంటి అంటే ఎవరైతే న్యాయ సహాయం పొందలేని వాళ్ళు ఉంటారో క్రిమినల్ కేసుల్లో వాళ్ళకి న్యాయ సహాయాన్ని అందించడం వ్యవస్థ అండి. ఇప్పుడు ఈ అధికారులను ఏ విధంగా రిక్రూట్ చేసుకుంటారు, ఈ నోటిఫికేషన్లో ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి, ఇతరత్ర విషయాలు అనేవి ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అమరావతి వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. వైడ్ ROC నెంబర్ సో ఎన్ని జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారంటే 9 జిల్లాలని ప్రస్తుతం ఎంచుకున్నారండి ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి. వాటిలో చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, కర్నూలు, SPSR నెల్లూరు, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ వీటిని ప్రస్తుతం అనేది ఎంచుకోవటం జరిగింది. సో ఇక్కడ ఒక అనుమానం రావచ్చని కొత్తగా డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ అయినాయి. మరి రీఆర్గనైజేషన్ ప్రకారమే ఈ జిల్లాలో పూర్వపు అంటే న్యాయస్థానాలకు సంబంధించి ఇంకా జిల్లాల పునర్విభజన అనేది పూర్తి కాలేదండి. ప్రస్తుతం ఇవి ఏవైతే పాత జిల్లాలు ఉన్నాయో అవే. సో వాటి ప్రకారమే నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో ఈ పోస్ట్ వచ్చేసరికి పైన పేర్కొన్న 3 పోస్టులు వచ్చేసరికి ప్రధానంగా ఇవి కాంట్రాక్ట్ బేస్ అండి. వీటి డ్యూరేషన్ ఎంత అంటే 2 years డ్యూరేషన్తో ఈ పోస్టులు ఇవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎవాల్యూట్ చేసి అంటే పనితనాన్ని సామర్థ్యాన్ని ఎవాల్యూట్ చేసి ఎవ్రీ 6 monthsకి ఎవాల్యూషన్ జరుగుతూ ఉంటుందండి. DLSA పరిధిలో ఎవాల్యూట్ చేసి ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ వాళ్ళు ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ప్రతి సంవత్సరం. సో ఎక్స్టెన్షన్కి సంబంధించి ఇంకా పూర్తిస్థాయి గైడ్లైన్స్ అయితే ఏమీ అవైలబుల్గా లేవండి. సో ఈ రిక్రూట్మెంట్ తర్వాత ఏమైనా ఇవ్వచ్చు. సో ఈ పర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ అనేది ఎవ్రీ 6 monthsకి DLSA ద్వారా జరుగుతుంది. DLSA పర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ DLSA అంటే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండి. DLSA ఈ పర్ఫార్మెన్స్ ఎవాల్యూషన్ కండక్ట్ చేసి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరైతే ఈ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్గా అపాయింట్ కాబడి ఉన్నారో వాళ్ళు ఇంకా ప్రైవేట్ ప్రాక్టీసెస్ చేయటం కుదరదండి. అంటే సొంత కేసులు చేసుకోవటం అనేది కుదరదు. అయితే ఇక్కడ అదే వ్యత్యాసం. లీగల్ సర్వీస్ అథారిటీల్లో ప్యానల్ లాయర్లుగా ఉన్నవాళ్ళు ప్యానల్లో లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చిన కేసులు చేస్తూ వాళ్ళు ఓన్ ప్రాక్టీస్ కూడా చేసుకోవడానికి దే ఆర్ అలౌడ్ అండి. కానీ ఇక్కడికి వచ్చేసరికి పూర్తి స్థాయి వేతనం మీద పనిచేసే ఉద్యోగులుగా అపాయింట్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ వ్యవస్థని వీళ్ళు ఇంకా ప్రైవేట్ కేసులు కానీ వాళ్ళ సొంత కేసులు కానీ ఓన్ ప్రాక్టీస్ కానీ చేయటం కుదరదండి. పూర్తి స్థాయిగా ఏ విధంగా అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు విధులకి కమిట్ అయి ఉంటారో అదేవిధంగా ఈ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ వాళ్ళ విధులకి కమిట్ అయి ఉండాలండి. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 5th September ఈవినింగ్ 5 లోపు త్రూ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే ఇన్ పర్సన్ ద్వారా కానీ సంబంధిత జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీస్ ఇవి ఎక్కడ ఉంటాయంటే ప్రధానంగా ప్రధాన జిల్లా జడ్జి వారు ఎక్కడైతే ఉంటారో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు అక్కడే ఆ ప్రిమిసెస్లోనే మోస్ట్లీ DLSAs అనేవి ఉండటం జరుగుతుందండి. సో ఆ కార్యాలయానికి 5వ సెప్టెంబరు సాయంత్రం 5 లోపు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే ఇన్ పర్సన్గా డైరెక్ట్గా వెళ్ళి కానీ దరఖాస్తును అందజేయాలండి. సో ఇక్కడ వచ్చేసరికి అసలు వీళ్ళ విధులు ఏంటి, ఈ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ యొక్క విధులు ఏంటి అంటే ఇక్కడ కింద చూపించినట్లు స్లైడ్లోని లీగల్ అడ్వైజ్ అసిస్టెన్స్ టు ఆల్ ఇండివిజువల్స్ విజిటింగ్ ద ఆఫీస్. కార్యాలయానికి వచ్చే ఎవరైతే న్యాయసేవ కోసం ఎవరైతే కార్యాలయానికి వస్తారో వాళ్ళందరికీ కూడా న్యాయపూర్వకమైన సలహాలు ఇవ్వటం, అలాగే వాళ్ళకి కావాల్సిన తోడ్పాటుని ఇవ్వటం, రిప్రజెంటేషన్, కండక్టింగ్ ట్రయల్ అండ్ అప్పీల్స్ ఇంక్లూడింగ్ ఆల్ మిస్లీనియస్ వర్క్స్ ఇన్ ఆల్ క్రిమినల్ కోర్ట్స్ సచ్ యాజ్ సెషన్స్, స్పెషల్ అండ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ ఇంక్లూడింగ్ ఎగ్జిక్యూటివ్ కోర్ట్స్. సో
ఏవైతే న్యాయస్థానాల్లో క్రిమినల్ కేసులు ఉంటాయో, అంటే సెషన్స్ కానీ, అసిస్టెంట్ సెషన్స్ కానీ, మ్యాజిస్ట్రేట్ కానీ, ఎగ్జిక్యూటివ్ కోర్ట్స్ అంటే మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో కూడా కొన్ని క్రిమినల్ ట్రయల్స్ జరుగుతూ ఉంటాయండి. సో 107 ప్రొసీడింగ్స్ కానీ, 104 సిఆర్పిసి ప్రొసీడింగ్స్ కానీ, 145 సిఆర్పిసి ప్రొసీడింగ్స్ కానీ, ఈ విధమైన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ కోర్ట్స్లో జరుగుతూ ఉంటాయి. అంటే ఎంఆర్ఓ, ఆర్డీఓ ఈ కోర్ట్స్లో ఇంక్లూడింగ్ అవి కూడా వాళ్ళకు కూడా ఏదైనా న్యాయసేవ కావాలి అంటే ఈ డిఫెన్స్ కౌన్సిల్సే ప్రొవైడ్ చేయాలి. అలాగే హ్యాండ్లింగ్ ఆఫ్ రిమాండ్ అండ్ బెయిల్ వర్క్స్ అంటే ప్రీ అరెస్ట్కి సంబంధించి కూడా ఇప్పటి వరకు న్యాయసేవ ఏదైతే ఉందో అది పోస్ట్ అరెస్ట్ అండి. అంటే అరెస్ట్ కాబడిన తర్వాత న్యాయసేవ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒక ప్రైవేట్ అడ్వకేటు, ఒక ఓన్ ప్రాక్టీస్ చేసుకునే అడ్వకేటు అరెస్ట్కు ముందే అక్యూజ్డ్కి ఏ విధంగా తన హక్కుల గురించి తెలియపరుస్తారు, అతనికి కావాల్సిన న్యాయసేవను అందిస్తారో అదేవిధంగా ఇక లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ కూడా ప్రీ అరెస్ట్ వరకు అంటే అరెస్ట్కు ముందు కావాల్సిన న్యాయ సహాయాన్ని కూడా అతనికి అందజేస్తారండి. అంటే ఇఫ్ ఇన్ కేసు అతను 41A బెయిల్ అంటే స్టేషన్ బెయిల్కి అతనికి కనుక ఆ సెక్షన్స్కి పాసిబిలిటీ ఉంటే వాళ్ళని కన్సర్న్ ఐఓతో, ఎస్హెచ్ఓ వారితో స్టేషన్ బెయిల్ కోసం కావాల్సిన వినతులు ఇమ్మని చెప్పడం కానీ, లేదా వాళ్ళ హక్కును వాళ్ళకి తెలియపరచడం కానీ, ఈ విధమైన న్యాయసేవ అంతా కూడా ఈ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రొవైడింగ్ లీగల్ అసిస్టెన్స్ టు ఎట్ ప్రీ అరెస్ట్ స్టేజ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిందండి. యాజ్ పర్ నీడ్ ఇన్ ఆల్సో అకార్డెన్స్ విత్ నాల్సా స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ అసిస్టెన్స్. ఎనీ అదర్ లీగల్ ఎయిడెడ్ వర్క్ రిలేటెడ్ టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ యాజ్ అసైన్డ్ బై ద సెక్రటరీ డిఎల్ఎస్ఏ. డిఎల్ఎస్ఏ సెక్రటరీ వారు అంటే సీనియర్ సివిల్ జడ్జ్ క్యాడర్లో ఉన్న ఒక వ్యక్తి, ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి సెక్రటరీగా వ్యవహరించడం అనేది జరుగుతుందండి. సో ఆ సంబంధిత జ్యుడిషియల్ ఆఫీసర్ వారి ఉత్తర్వుల మేరకు ఇంకేదైనా కూడా లీగల్ ఎయిడ్ వర్క్ జిల్లా కోర్టులకు సంబంధించి చేయవలసి ఉంటే అది కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి. అలాగే పీరియాడిక్ విజిట్ ఆఫ్ ప్రిజన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ది సెక్రటరీ డిఎల్ఎస్ఏ. జిల్లాలో ఉన్న కారాగారాలు, జైల్స్ ఏవైతే ఉన్నాయో సంబంధిత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ వారి ఉత్తర్వుల మేరకు, ఆదేశాల మేరకు పీరియాడిక్ విజిట్స్ అంటే నెలకు ఒకసారో 2 సార్లు ఆ జైల్స్కి కూడా వెళ్ళి అక్కడ ఉన్న శిక్ష అనుభవిస్తున్న అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కానీ, కాన్విక్టెడ్ ప్రిజనర్స్ కానీ వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన న్యాయసేవను అందించడం కోసం కూడా ప్రయత్నించాలండి. సో స్థూలంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అంటే ఏ క్యాడర్లో ఉన్న వాళ్ళైనా, చీఫ్ అయినా, డిప్యూటీ అయినా, అసిస్టెంట్ అయినా, వాళ్ళ యొక్క ప్రాథమిక పనులు అనేవి ఈ విధంగా ఉంటుంది జాబ్ చార్ట్ అనేది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ రిక్రూట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా జరుగుతుంది, ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ని ఏ విధంగా అపాయింట్ చేసుకోవటం జరుగుతుంది అనేది ఇక చూడొచ్చండి. ఇది ప్యూర్లీ మెరిట్ బేస్లో జరిగే రిక్రూట్మెంట్ అండి. ఇందులో కన్సిడర్ చేసేది ఏంటి అంటే నాలెడ్జ్, స్కిల్స్, ప్రాక్టీస్, ఎక్స్పీరియన్స్. సో వీటిని కన్సిడర్ చేసి ఆ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది కాంట్రాక్ట్ బేస్లో. సో ఒక కమిటీ అనేది ఉంటుందండి. ఆ కమిటీ మనం పంపించిన అప్లికేషన్ని స్క్రూటినీ చేసి మెరిట్ బేసిస్లో సెలెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. ఆ కమిటీ ఎవరి అధ్యక్షతన ఉంటుంది అంటే అండర్ చైర్పర్సన్షిప్ ఆఫ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి అండి. జిల్లా ప్రధాన జడ్జి వారి ఆధీనంలో పరిధిలో ఆ కమిటీ పనిచేస్తుంది. ఆ కమిటీలో 3 సీనియర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అండి. అంటే జిల్లాలో ఉన్న 3 సీనియర్ జడ్జిలు ఎవరైతే ఉన్నారో అందులో కూడా ఎస్పెషల్లీ క్రిమినల్ కేసెస్, సెషన్స్ కేసెస్కి సంబంధించిన జడ్జిలు ఎవరైతే ఉన్నారో 3 సీనియర్ జడ్జిలు ఆ కమిటీలో భాగస్థులే ఉంటారండి. సో ఈ చైర్పర్సన్ అధ్యక్షతన ఆ 3 సీనియర్ జడ్జిలు కలిపి ఒక కమిటీగా ఫామ్ అవుతారు. వీళ్ళంతా కలిసి ఈ అప్లికేషన్ స్క్రూటినీ చేసి ఎవరిని ఆ డిఫెన్స్ కౌన్సిల్గా నియమించాలి అనేది వాళ్ళు డిసైడ్ అవుతారండి. సో ఈ కమిటీ డిసైడ్ చేసినప్పటికీ కూడా ఫైనల్ అప్రూవల్ అనేది ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హానరబుల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు అప్రూవల్ చేయాల్సి ఉంటుందండి మళ్ళీ. సో అదంతా అడ్మినిస్ట్రేటివ్గా జరిగేది. సో ఇక్కడ వచ్చేసరికి ఎలిజిబిలిటీకి వద్దామండి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే
చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా క్రిమినల్ లాలో కనీసం 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలండి. అలాగే ఎక్సలెంట్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రిమినల్ లా, అలాగే థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ఎథికల్ డ్యూటీస్ ఆఫ్ ఏ డిఫెన్స్ కౌన్సిల్. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఒక డిఫెన్స్ కౌన్సిల్కి సంబంధించి ఎథికల్ డ్యూటీస్ అంటే అది ప్రాసిక్యూషన్ కన్నా కూడా ఒక విధంగా డిఫెన్స్ కౌన్సిల్ మరింత ఎఫెక్టివ్గా పనిచేయాల్సి ఉంటుంది. సో అతని ఎథికల్ డ్యూటీస్ ఏంటి అంటే అక్యూజ్డ్ అతనితో డిస్కస్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి రివీల్ చేయకపోవటం, అక్యూజ్డ్కి కావాల్సిన అడ్వైస్ చేయటం, సో అలాగే కోర్టులో అక్యూజ్డ్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, సో అక్యూజ్డ్కి సంబంధించిన వాదనలు ఏ విధంగా వినిపించాలి, సో ఇవన్నీ కూడా ఎథికల్ డ్యూటీస్లో ఒక పార్ట్గానే ఉంటాయండి. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ విత్ అదర్స్ విత్ క్యాపబిలిటీ టు లీడ్, అంటే ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా అందరితోని కలిసి పనిచేస్తా వాళ్ళని లీడ్ చేసే స్థానంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అనేవారు ఉండాలండి. ఎందుకంటే ఇంచుమించు ఆఫీస్లో హయ్యర్ క్యాడర్ కాబట్టి, డిఫెన్స్ కౌన్సిల్ ఆఫీస్లో హయ్యర్ క్యాడర్లో ఉంటారు కాబట్టి సో ఆయన ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా పనిచేస్తూ అందరిని లీడ్ చేస్తూ ఉండాలండి. అలాగే మస్ట్ హ్యావ్ హ్యాండిల్ అట్లీస్ట్ 30 క్రిమినల్ ట్రయల్స్ ఇన్ సెషన్స్ కోర్ట్స్. సో అంటే సెషన్స్ కోర్టులో కనీసం ఒక 30 కేసెస్ చేసిన అనుభవం అయితే ఆయనకు ఉండాలండి. అలాగే ఈ కండిషన్ అనేది ఎక్సెప్షనల్ కేసెస్లో అంటే వాళ్ళ నాలెడ్జు, స్కిల్స్ ఇలా ఇతరత్ర విషయాలను కన్సిడర్ చేసినప్పుడు కొన్ని అంశాల్లో వాళ్ళు చాలా బెటర్ పొజిషన్లో ఉన్నారు అని అనుకుంటే ఈ 30 క్రిమినల్ ట్రయల్స్కి సంబంధించి కూడా వాళ్ళకి ఎక్సెప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఉంటే మంచిది. అదేవిధంగా క్వాలిటీ టు లీడ్ ద టీమ్ విత్ కెపాసిటీ టు మేనేజ్ ద ఆఫీస్. అది గతంలో ప్రీవియస్గా మనం డిస్కస్ చేసినట్టు ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా అందరితో కలిసి పనిచేసి అందరినీ ముందుకు తీసుకెళ్లే స్కిల్స్ అయితే అధికారికి ఉండాలండి. ఇప్పుడు నెక్స్ట్ డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇక్కడ వచ్చేసరికి 7 years మినిమం స్టాండింగ్ ఉండాలండి. అంటే 7 సంవత్సరాలు కనీసం న్యాయవాదిగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే సేమ్ క్రిమినల్ లా అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఎక్సలెంట్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఇన్ లీగల్ రీసెర్చ్ అనేది చాలా ముఖ్యం అండి లాయర్స్కి. సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రొవిజన్ ఆఫ్ లాని సెర్చ్ చేయటం కానీ ఆ ప్రొవిజన్ ఆఫ్ లా మీద ఉన్న రిలవెంట్ సైటేషన్స్ అండ్ అథారిటీస్ ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ అండ్ ఆఫ్ ఆనరబుల్ కన్సర్న్ స్టేట్ హైకోర్ట్స్ వీటిని రీసెర్చ్ చేయటం కానీ అదేవిధంగా కేసుకి కావాల్సిన ఇతరత్ర రీసెర్చ్లు చేయటం కానీ ఈ స్కిల్స్ అన్నీ ఉండాలండి. అలాగే థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ఎథికల్ డ్యూటీస్ ఆఫ్ డిఫెన్స్ కౌన్సిల్, ఎబిలిటీ టు వర్క్ విత్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియన్సీ. సో కామన్గా ఈయన కూడా ఎవరైతే చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ తర్వాత స్థానంలో ఉంటారో ఇఫ్ ఇన్ కేస్ ఆయన ఆబ్సెన్స్లో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆబ్సెన్స్లో ఆఫీస్ని లీడ్ చేసే పొజిషన్లో నెక్స్ట్ ఈయనే ఉంటారు కాబట్టి ఈయనకు కూడా ఎఫెక్టివ్గా ఆఫీస్ని లీడ్ చేసే స్కిల్స్ అయితే ఉండాలండి. సో ఈయనకు వచ్చేసరికి కనీసం ఒక 20 క్రిమినల్ ట్రయల్స్ సెషన్స్ కోర్టులో చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా కొన్ని సందర్భాల్లో సడలింపు ఇవ్వటం అనేది జరుగుతుందండి. సో కంప్యూటర్ స్కిల్స్ అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలెడ్జ్ కానీ ప్రొఫిషియన్సీ ఇన్ వర్క్ కానీ ఉండాలండి. సో నెక్స్ట్ అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్. సో వీళ్ళకి సంబంధించి కనీసం ప్రారంభం నుంచి 3 సంవత్సరాల వరకు కనీస ప్రాక్టీస్ ఉండాలండి. వీళ్ళకి కూడా గుడ్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ఎథికల్ డ్యూటీస్ ఆఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ విత్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియన్సీ విత్ అదర్స్ అంటే వీళ్ళకి వచ్చేసరికి కోర్ట్ స్టాఫ్తో కలిసి పనిచేయాలి. అలాగే డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. ప్రెజెన్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. సో వీళ్ళకి కూడా కొన్ని కోఆర్డినేషన్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి సో వీళ్ళకి కూడా ఆ ఎఫిషియన్సీ అనేది కంపల్సరీ ఉండాలండి. సో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ రీసెర్చ్ స్కిల్స్, అలాగే ఐటీ నాలెడ్జ్ అండ్ హై ప్రొఫిషియన్సీ ఇన్ వర్క్. సో ఇవన్నీ కూడా అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారండి. సో ఆఫీస్లో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అనేవాళ్ళు చివరి స్థానంలో ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా పై స్థానాల్లో ఉన్న డిప్యూటీ కౌన్సిల్కి కానీ చీఫ్ కౌన్సిల్కి కానీ కావాల్సిన సహాయ సహకారాలు అన్ని విషయాల్లోని ఈ అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ తోడ్పాటు అనేది చాలా ముఖ్యం అవుతుంది. సో ఇవి అర్హతలండి. నెక్స్ట్
హానోరియం అంటే గౌరవ వేతనం, అంటే జీతం అని అంటలేదు, గౌరవ వేతనం ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ అక్కడ పాపులేషన్ బట్టి డిసైడ్ చేయడం జరుగుతుందండి. 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో అయితే చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్కి 70,000 నుంచి 1 lakh పర్ మంత్ పే చేయడం జరుగుతుంది. అలాగే డెప్యూటీకి 50,000 to 75,000 పర్ మంత్ పే చేయడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్కి 25,000 to 45,000 పర్ మంత్ పే చేయడం జరుగుతుంది. అలాగే 2 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో జనాభా ఉన్న చోట అయితే చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శాలరీ వచ్చేసరికి 65,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. అలాగే డిప్యూటీ కౌన్సిల్కి వచ్చేసరికి 40,000 to 60,000 ఉంటుంది. అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్కి వచ్చేసరికి 20,000 to 35,000 ఉంటుందండి. సో ఇంకా కేటగిరీ సి అంటే బిలో 2 lakhs పాపులేషన్ ఉన్న ఏరియాల్లో వచ్చేసరికి చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్కి 60,000 to 70,000 శాలరీ ఉంటుంది. డిప్యూటీకి 30,000 to 50,000 శాలరీ ఉంటుంది. అలాగే అసిస్టెంట్కి 20,000 to 30,000 శాలరీ ఉంటుందండి. సో ఈ విధంగా వేతనాలు అనేవి నిర్ణయించడం జరిగింది. సో స్థూలంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఇదండి. నెక్స్ట్ సెషన్స్లో ఇది అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరికి సబ్మిట్ చేయాలి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది ఇంకొక సెషన్ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళ డ్యూటీస్ అపాయింట్ అయిన తర్వాత వీళ్ళ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి, వర్క్ ప్రొఫైల్ ఎలాగ ఉంటుంది అనేది ఒక సెషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే అర్హులు ఉన్నారో న్యాయవాదులు అందరూ కూడా ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని ఈ నోటిఫికేషన్కి అతి తక్కువ సమయం ఉన్నందున త్వరితగతిన దరఖాస్తు చేసుకోగలరని చెప్పి ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సతీష్ కుమార్ వీర్ల. అదేవిధంగా ఈ కంప్లీట్ నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది PDF లింక్ అనేది కింద డిస్క్రిప్టివ్ బాక్స్లో చూపించడం అనేది జరుగుతుంది. అలాగే అప్లికేషన్ కూడా డిస్క్రిప్టివ్ బాక్స్లో పెట్టడం అనేది జరిగిందండి. సో ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సతీష్ కుమార్ వీర్ల.